వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రభుత్వం మొన్నటి రోజు సిలిండర్ ధరలను అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి పేదలపై అనేక భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థలకు అట్లాగే బడా పెట్టుబడిదారులైనటువంటి ఆదాని అంబానీలకు మేలు చేసే విధంగా ఈరోజు పేదల జేబుల నుంచి డబ్బులు చేసే పని నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. మరి ఒక పక్క అంతర్జాతీయంగా మరి చమురు ధరలు చాలా తగ్గినప్పటికీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితిలో పెట్రోల్ కూడా 20-30-40 రూపాయలకు లీటర్ ఇవ్వచ్చు. ఆ రకంగా బేరం ధర తీరే అంతర్జాతీయ మార్కెట్లో. మరి కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆదాని అంబానీకి లాభం చేసేందుకు పెట్రోల్ డీజిల్పై గ్యాస్ సిలిండర్లపై 60 రూపాయల దాకా పన్నులు విధిస్తూ పేద ప్రజల మధ్యతరగతి ప్రజల మీద గట్టిగే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క దేశం కోసం అన్ని చెప్తున్నారని చెప్పిన దేశ ప్రజలు మొత్తం అన్యాయం చేసి వాళ్ళకు తిన్నబడి తిరుగుర లేని పరిస్థితులు తీసుకొచ్చి మొత్తం పేదరిగా నెట్టేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక రకంగా చూసినట్లయితే ఈ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఆదాయ అమ్మడిని లాభం చేసే తప్పించి మరి ఇక్కడ నుండి భారతదేశంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువులైనటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు వాళ్ళు హిందువులను దోషి ఉన్నటువంటి పెద్దల గుజరాత్ పెద్దలకు పెట్టే విధంగానే ఈయన ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. ఈ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని, ప్రజలు పోరాటాలకు రావాలని, బీజేపీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని ఈ సందర్భం తెలియజేస్తాము. వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని సందర్భం తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా $60 పడిపోయిన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశంగా భారతదేశం భూటాన్లో ఈరోజు భారతదేశం ప్రపంచ విశ్వగురు ఉన్న భారతదేశంలో 115 రూపాయలకు చేరింది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇక్కడ హిందువులు ముస్లింలను తేడా లేకుండా అందరిపై పన్నుల భారం మోపుతూ ఇల్లు గుల్లా చేస్తూ కార్పొరేట్లకు లాభాలు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా దేశంలోని అన్ని రకాల ప్రజలు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం కావాలని సిపిఎం పార్టీ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.